బైబిల్లో ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం రాస్తాడు. మొదటి వచనంలోనే ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలు. జన్మదినం కంటే మరణ దినమే. జన్మదినం అంటే పుట్టినరోజుకి మేకలు వేసి కోడి వేసి అందరిని పిలిచి ఆర్పాటం చేసి కేజీలు వేసి కేకులు కట్టే చాలా వేస్తాం. అలా కాకుండా ఒక మనుషులు చనిపోయిందని చెప్తే ఆ దారి కంటే కూడా భయపడతారు మనుషులు కీడని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే జన్మదినం అంటే లోకంలో ఒక మనిషి వచ్చాడు, మరణదినం అంటే ఒక మనిషి లోకంలో వెళ్ళిపోయాడు. ఇక ఒక ఆధార్ కార్డు పంచారు, రేషన్ కార్డులా ఇచ్చే 5 కేజీలు ఎవరు, అతనికి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ పథకం అతనికి రాదు. కానీ మేలు ఏమిటి అంటే ఆ మనుషుడు నడిచిపోయిన దారి వెనక వాళ్ళకి ఎట్లాంటి మార్గాన్ని చూపించింది అనేదే ప్రాముఖ్యమైన విషయం. ఈరోజున అందరూ చేరుతున్నారు, అందరూ చనిపోతున్నారు. ఏమండి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వనాగ్రామ గురువన అంటారు. చెదలు బోళ్ళు పుడతాయి, కానీ వాటి వల్ల ప్రయోజనం ఉంది. ఎదుటివారి గుమ్మాలు ఇల్లు వాకిలు పాడైపోవడం తప్ప ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని కూడా అది తినేసి చెత్తగా పాడేస్తుంది. దానివల్ల ప్రయోజనం లేదు. అది చచ్చినప్పుడు కూడా దాని గురించి ఎవరు పట్టించు. కానీ ఒక మనుషుడు భూమి మీద పుట్టినప్పుడు నక్షత్రాలు చూసి గణాంకాలు కట్టి గోపాలం గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని చక్కగా పేరు పెట్టి నా కొడుకు ఎంత కూడా అవ్వాలని చెప్తాడు. ఆయన చివరికి ఏమవుతాడు? మన ఊళ్ళో చాలా మంది జాతకాలు తెలుస్తున్నారు, చూస్తూ పరిశీలన చేస్తూ ఉంటాం. వాటిని చెప్పేటప్పుడు ఒక్కొక్కరు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా బ్రతికారు, ముగింపు ఎలా ఉంది, ప్రస్తుత కాలం ఎలా ఉంది. కనుక మనిషి యొక్క జీవితం చాలా విలువైనది. ఆ జీవితం దేవునికి చాలా విలువైనది. ముగింపు కూడా దేవుని దృష్టికి చాలా విలువైనది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. కొరింథీ పత్రిక భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈరోజు చాలా మందికి పరలోకం గురించి తెలియదు, స్వర్గం గురించి తెలుసు. స్వర్గం సర్వసుఖాలకి నిలయని ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు బ్రతికినంతకాలం ఎలా బ్రతికినా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఆ స్వర్గానికి వెళ్ళిపోవడానికి ఈ భూలోకంలో మన ధర్మశాస్త్రం మనకి ఏమిచ్చిందంటే బ్రతికి ఉన్న మనుషుడు చనిపోయినప్పుడు భూమి మీద బ్రతికిన కాలం అంతటిని బట్టి వాడు పాప అయిపోయాడట. బైబిల్ చెప్తుంది, సర్వశాస్త్రాలు చెప్తున్నాయి, ప్రతి మనుషుడు జన్మ పాపాన్ని కలిగి ఉన్నాడు. ఈ పాప అయిన వాడు బ్రతికి ఉండగా ఆ పాపం నుంచి విడుదల పొందాలి. విడుదల పొందకుండా లోక ప్రకారం జీవించి లోక ప్రకారం చనిపోతే ఈ మనుషుడు స్వర్గానికి వెళ్ళిపోవాలి. కనుక మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? వాడు చనిపోయినప్పుడు ఈ పాప శరీరాన్ని పవిత్రపరచడానికి ఈ లోకంలో ఏ వస్తువైనా శుద్ధి చేయబడాలంటే కాల్చబడాలి. కనుక ఏం చేస్తున్నారు? తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టినప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది? మనం చేసిన పాపాలన్నీ కూడా అగ్నిలో కరిగిపోయి ఆత్మ పరిశుద్ధమైనది కనుక ఆ శరీరం నుంచి వెళ్ళేటువంటి ఆత్మ పరిశుద్ధంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, అది స్వర్గానికి వెళ్ళిపోతుందని మానవుడు భ్రమపడుతూ ఉన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి యొక్క జన్మ కర్మ పాపములకు విమోచన కలగకుండా ఏ మనుషుని యొక్క ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళదు. పరుడు అనగా శరీరం లేని వాడు నివసించేటువంటి పట్టణం. దానికి బైబిల్ పెట్టిన పేరేంటంటే పరలోకం. ఆ లోకంలో ఏముందంటే ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం ఉంది, ప్రేమ సమాధానం కలిగినటువంటి రాజ్యం ఉంది. అక్కడ కోపతాపములకు తావు లేదు. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే భూమి మీద మన గుడారమైనటువంటి ఈ శరీరము నాశనమైపోయినను మనుషుల చేత కట్టబడనది. ఎవరి చేత కట్టలేదండి? మనుషులు కట్టింది కాదు. ఈ భూలోకంలో నువ్వు బ్రతుకు చూడగా నువ్వు నిజంగా దైవభక్తి కలిగి ఉంటే, నిజముగా పరిశుద్ధుడు కావాలంటే, నిజముగా నువ్వు ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ పాప శరీరంతో జీవిస్తున్నటువంటి మనుషుడు
పాపమును గూర్చినటువంటి చింత కలిగి పాపమును విడిచిపెట్టి పవిత్ర రాజ్యమైనటువంటి పరలోకం కొరకు వెళ్ళడానికి పరిశుద్ధమైన కార్యాలు చేయాలి. ఆ కార్యాలు చేయాలంటే మొదట పవిత్రమైనది ఏదో తెలుసుకోవాలి. పవిత్రమైనది ఎవరు అంటే పరిశుద్ధమైన దేవుడు. ఆయన కోపతాపములు లేనివాడు, ఆయన శరీరం లేనివాడు, ఆయన నిరాకారుడిగా ఉండి నిరంతరము సంచరిస్తూ ప్రతి మనుషుని చూస్తూ ప్రతి మనుషుల యొక్క ఆలోచనలు స్థిరపరుస్తూ అది పాపముగాను ప్రేమను ప్రేమగాను సమాధానముగాను చూపిస్తే ఏ మనుషుడైతే ఆ ప్రేమను పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడో ఆ మనుషుడు అంగీకరించి ఆ మనుషుడికి విమోచన దయచేవాడుగా ఉన్నాడు. ఆ విమోచన ఎట్లా అంటే పాపము నుంచి విడుదల. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఆ పాపం నుంచి విడిపించబడటానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి మానవుడిగా వచ్చి మానవుడిగా జీవించి మానవ లక్షణాలు కలిగి ఉండి మానవులకు అతీతంగా జీవించి. గమనించండి, నేను దేవుణ్ణి నన్ను ముట్టుకోకుండా నేను భయపడతాను అనలేదు ఆయన. నేను దేవుడు కాబట్టి నా కొలుకోళ్ళ దగ్గర రండి, మీ కొలుకోళ్ళ దగ్గర నేను రాను అనలే అనమంటారా? సత్యమే కదండి, ఎవరికి ఇబ్బంది కలిగే మాట కాదు. ఆయన నా వాళ్ళే తప్ప వేరే వాళ్ళకి నేను సింహాసనం వేస్తానని చెప్పలా. ఆయన అందరూ ఒకే రీతిగా ప్రేమించాడు. మంచి వారిని చెడ్డవారిని ఒకే రీతిగా ప్రేమిస్తూ ఆ ప్రేమ లోకానికి చవి చూపిస్తూ నా ప్రేమ ఎంత గొప్పదని చెప్పి కల్వరి సిలువకెక్కి ఆయన మేకుల చేత కొట్టబడి చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? ఆయన చనిపోయి ఆ మరణాన్ని అంగీకరించిన వారందరికీ ఆ ప్రేమను చూపించాడు. ఈరోజు క్రైస్తవులే లోకంలో సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు లోకాన్ని ప్రేమించట్లేదు కనుక, దేవుని ప్రేమిస్తున్నారు కనుక, దైవరాజ్యాన్ని ప్రేమిస్తున్నారు కనుక ఆ రాజ్యం కట్టుకోవడానికి ఏది అవసరమో అది చేస్తున్నారు. అది నమ్మాడు కనుక జాని గారిని సువార్త ప్రకటించాడు. ఇన్ని ఆత్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి మా బాబు అంటే మా నాన్న గురించి చెప్పుకోవచ్చు, మా అమ్మ అంటే మా తల్లిని గురించి చెప్పుకోవచ్చు, కానీ నా ఆత్మీయ తండ్రిని ఏ మనుషుని గురించి చెప్పరు. ఎవరి గురించి చెప్తారంటే ఆ ప్రేమను పంచిన వాడిని గురించి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ యేసును ఆయన ఏ రీతిలో నమ్ముకున్నాడో తెలియదు, కానీ ఆయన నమ్మిన రీతిని అనేకులకు పంచుట ద్వారా తెలియచేయడం ద్వారా ఈ రోజున మనందరము ఈ లోక పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధమైనటువంటి ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాం. అయితే ఆ రాజ్యానికి పోవడానికి మనం చేయవలసినటువంటి కొన్ని పనులను ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. చదువుదాం. మనము దిగంబరులు కాకమున వస్త్రము ధరించుకునే వారుగా కనబడుదును కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగా. భక్తి కలిగిన వాడు చేసే పని ఏంటంటే మూలుగడం. దేనికి మూలుగటం? చాలా మంది అంటారు, మా ఇంట్లో అందరూ సనుక్కుంటున్నారండి. ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. సనుగు ఎప్పుడు వస్తుంది? సనుగు గొడుగులు ఎప్పుడు వస్తాయండి? తెలుసు మీకు? ఎక్కువ ముసలివాళ్ళు చేస్తా ఉంటారు పనులు. ఆ ముసలివాళ్ళు చూసి అనుకుంటారు ఈ సనుగు గొడుగులు ఎలా పోతున్నారో బాబు. ఈ సనుగు గొడుగు ఎప్పుడు వస్తుందంటే మన కష్టపడి సంపాదిస్తారు ఎంతో తమకున్న స్థాయిలో. వీడు బలాదురుగా తిరిగేసి నాన్న విమర్శం చేస్తా ఉంటాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అనిపిస్తుంది నేను ఎంత కష్టపడ్డాను. అప్పుడు 10 రూపాయలు సంపాదించింది, ఇవాళ 500 సంపాదించినా మన చేతికి లేదు. ఆ 10 రూపాయల విలువ ఆమెకు తెలుసు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి వెనకాల కూర్చొని ఏమంటుంటాడు? అయ్యో నాకు పాడైపోతుంది నా బిడ్డలు ఏమైపోతారు అని ఏం చేస్తాడు? సనుగుతూ గొంగుతూ ఉంటాడు. వినేవాడికి మనకు బాధ అనిపిస్తుంది, కానీ ఆ వయసు వచ్చిన తర్వాత నువ్వు అది చేస్తావు. అర్థమవుతుందండి? అంటే ఈ దిగంబరత్వం మనకు వచ్చేసరికి మనలో ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. బతుకున్నంతకాలం ఎవరు గుప్పెట్టడండి. కానీ ఈ విధుల గురించి చెప్తున్నాను. పెరుగులో దిగి పోసేస్తారు, నేను ముందు పోసేస్తారు. ఆఖరి దినాలంతా చివరి కూర్చొని టక్క టక్క కొడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోవాలని? ఎక్కడికి వెళ్ళిపోవాలని? ఇచ్చే టైంలోనేమో మోసం చేసావు, వెళ్ళే టైంలో నీ దగ్గర ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళు కూడా గొడవ గంటేస్తారు. అక్కడ కూర్చొని నీతి బోధన చేస్తాం. దానివల్ల పరలోకానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఆ స్వర్గాన్ని కూడా ఎవరు చూడలేరు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అందుకని అంటాడు దిగంబరులను కాకమునుకు. మనం వస్త్రం ధరించుకోవాలంటే దేవుని రక్షణ అనేది మనం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకున్నవాడు రక్షణ సాదృశ్యమైన జీవితాన్ని గడపాలి. మనుషుల్లో ఉంటూ మనుషులకు ప్రత్యేకమైన జీవితాన్ని గడిపి
ఆ దేవుని సమీపించినప్పుడు ఆయన నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తారు. బ్రదర్ గారు మాట్లాడుతూ ఆయన ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉండేవాడు. పేతురు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు చేసిన పని అగ్నిలో వేసినప్పుడు కాలిపోకుండా ఉండాలి. ఏమై ఉండాలి? అగ్నిలో వేసినప్పుడు కాలిపోకుండా ఉండాలి. ఏది కాలిపోతుంది ఈ భూమి మీద? ప్రతి వస్తువు కాలిపోతుంది. చివరికి నా శరీరం కూడా కాలిపోతుంది అగ్నిలో వేస్తే. కానీ కాలం ఒకటి ఉంది, మనిషి యొక్క ఆత్మ. దేవుని స్తోత్రం కలిగి ఉంది. చలనాచలనాలు కలిగి గమనాగమనాలు కలిగి వెళ్ళలేని స్థానానికి వెళుతూ వాహనం లేకపోయినా ఎక్కగలిగినటువంటి స్థితి ఎవరికి ఉందంటే ఆత్మకు ఉంది. నీ ఆత్మ పరలోకం పోవాలంటే నీ ఆత్మకు శుద్ధి కావాలి. ఆ శుద్ధి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మాట వలన. దేవుని స్తోత్రం కలిగి ఉంది. అందుకని కీర్తన గ్రంథం 69వ కీర్తన 20వ చరణంలో రాయబడినటువంటి మాట. కీర్తన గ్రంథం బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించే వారి కొరకు కనిపెట్టుడు ఉంటుంది కానీ కనిపెట్టుకుంటుంది కానీ యోగ్యుడెవరు లేకపోయింది. ఓదార్చే వారి కొరకు కానీ ఎవరు కానరారయ్యి. దేవుని స్తోత్రం కలిగి కనిపెట్టాడట, ఎవరు కనపడలేదట. యోగ్యుడు ఎవరు అని చూస్తే ఏ మనుషుడు యోగ్యుడే కనపడలేదు. ఈ లోకంలో యోగ్యుడు ఎవరు, ఎంచదగిన వాడు ఎవరంటే ప్రభు అని చూస్తే. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే మరణం తప్పించుట యెహోవా వశమైనది. ఈ లోకంలో మరణం అనేది ప్రతి మనుషుడికి వస్తుంది. అందరూ చనిపోతారు. నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, నా బిడ్డలు చనిపోతారు, వాళ్ళ మనవరాలు అందరూ చనిపోతారు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ చనిపోతారు. కానీ చనిపోక ముందు జీవింపగల శక్తి ఒక మనుషుడికి కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 5:24 వచ్చినట్టు, నా మాట విని నేను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవము పొందును. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏలనగా అతడు తీర్పును దాటి ఉన్నాడు. మరణము జయించి తీర్పులోకి రాకుండా తప్పుకోవడానికి ఈ రోజున మనము దేవుని అంగీకరించడమే గొప్ప భాగ్యం. అట్టి గొప్ప భాగ్యాన్ని మనం అనుభవిస్తున్నటువంటి మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలి. రాజుల గ్రంథంలో గొప్ప విషయాలు రాశాడు. కొంతమంది రాజులు ఉన్నారు. వాళ్ళ దినచరిత్రలో రాసినటువంటి గ్రంథాల్లో 2వ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో ఒక గొప్ప భక్తుడి గురించి రాస్తాడు. చదువుతారన్నమాట. క్షమించాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోయాదా ఒక రాజు దగ్గర పరిచయం చేసినటువంటి వ్యక్తి. అతను చనిపోయినప్పుడు అతను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు? రాజుల సమాధుల్లో పెట్టారు. సామాన్యుడు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో కాకుండా అతను ఎలా బ్రతికాడంటే తన ఇంటి వారికి ఆ రాజ్య ప్రజలకు ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికాడట. ఈరోజు మనం బ్రతుకుతున్నాం. మన ఇంటి వాళ్ళకి మనం ఇష్టం అవుతున్నావా? మన ఇంటి పక్క మన చరిత్ర అంతా చెప్పాలంటే మన ఇంటి వాడికి నుంచి తక్కువ గాటేస్తే మనం ఎంత మంచివాళ్ళము ఎంత చెడ్డవాళ్ళము వాళ్ళు చెప్తారు. అన్నట్లు కాదంటారు. ఆ సాక్ష్యమే తీసుకుంటే మనం పరలోకం వెళ్తామా? దేవుడు మన ప్రార్థన పెట్టాడా? గమనించండి పిల్లలు. అందుకనే మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించుడి. మారు మనస్సు అనేది మనిషికి లేకపోతే, మారు మనస్సుకు తగినటువంటి జీవితం లేకపోతే నీ పక్క వాళ్ళు నిన్ను ప్రేమించరు, నీ ఇంటి వాళ్ళు నిన్ను ప్రేమించరు. ఆ మారు మనస్సు మనిషికి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువును అంగీకరించడం ద్వారా, ప్రభువు రక్తం చేత కడగబడటం ద్వారా, ప్రభువును మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, వాక్యానికి లోబడి జీవించినప్పుడు దేవుడు ఏం చెప్పాడో నువ్వు చేస్తావు.
ఆ దేవుడు తన భక్తులకు ఆయా సమయాల్లో చెప్పిన ప్రతి మాట కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలంటే ఈ భూమి మీద బ్రతికి 4 ఎకరాలు కొని 3 ట్రాక్టర్లు కొని 2 లారీలు కొని బ్రతికినంత కాలం బ్రతకమనడానికి కాదు. ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ ముగించే సమయానికి ఈ భూపరమైనటువంటి ఏమీ నీకు లేకుండా కామ క్రోధ మదమాచరణలు జయించి వాటన్ని జయించి వాటి ఫలంగా వచ్చేటువంటి మరణాన్ని జయించి పరలోకానికి ఎక్కినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళాలని దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ధనవంతుడు పేదలాజరు, ఆ ధనవంతుడు పేదలాజరు ఎక్కడ బ్రతికారంటే ఒకే ఇంటి దగ్గర బ్రతికారు. బైబిల్లో రాసిన మాట ఏంటంటే పేదలాజరు ధనవంతుని యొక్క గడప బయట బ్రతికాడు, గడప లోపల ధనవంతుడు బ్రతికాడు. ధనవంతుడికి సర్వ సుఖాలు ఉన్నాయి, లాజరుకి సర్వ కష్టాలు ఉన్నాయి. ఒకటి విషయం గమనించండి పిల్లరా, బైబిల్లో ఈ ఉపమానం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఈ ఉపమానం ఇలా చెప్పడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ధనవంతుడు పేదవాడిని చూస్తున్నాడు, పేదవాడు ధనవంతుడిని చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరి ముఖాల్లో వీళ్ళు చూసుకుంటారు. అనుదినము అనుక్షణము ఆదివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసే వెళ్తున్నారు, ఒకే మార్గంలో ఒకే దారిలో వెళ్తున్నారు, ఒకే దారిలో వస్తున్నారు, ఒకే మందిరానికి వెళ్తున్నారు. ధనవంతుడు లోపల కూర్చుంటున్నారు, అక్కడ కూడా పేదరాజు ఎక్కడ కూర్చున్నాడు? బయటే కూర్చున్నాడు. ఆ ధనవంతుడు అక్కడ చూస్తూ అనుకుంటున్నాడు, ఈ పరిస్థితి నాకు ఎప్పటికైనా వస్తుందా? ఎలా వస్తుంది? వాడి జీవితంలో వచ్చే అవకాశం లేదు. ఈ ధనవంతుడు లోపల కూర్చుని అనుకున్నాడు, వీళ్ళందరికంటే గొప్పవాడిగా నేను ఉన్నాను కనుక ఈ గొప్పతనం నన్ను విడిచిపోకూడదు, ఇది నాకే శాశ్వతం అనుకుంటున్నాడు. కానీ మరణం అనేది వచ్చింది, వాళ్ళ దగ్గర మోసుకుపోయారు. వీళ్ళని కాల్చుతో పోచడం ఎలా చేశారో తెలియదు, కానీ ఆ ధనవంతుడి శరీరాన్ని ఎట్లా పాతి పెట్టారో తెలియదు. ఈ లాజరు శరీరాన్ని మరి ఇలాంటి కొవ్వులు వచ్చి ఏం చేశారో తెలియదు. కానీ వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత ఆత్మలు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు అగ్నిలో కాలిపోవచ్చున్నప్పుడు ఆ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అతడు కాలుచు ఆ బాధ తట్టుకోలేక కన్నులెప్పి చూసినప్పుడు, ఎప్పుడు చూసారండి? మరి అంతకాలం దేవుని చూడలేదా? దేవుని మందిరానికి వెళ్ళాడుగా, దేవుని వాక్యం విన్నాడుగా, దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు, దేవుని కానిపించాడు, దేవుని మందిరంలో ఉన్నత సింహాసనంగా కూర్చున్నాడు. దైవజనుడు అతన్ని ఆహ్వానించాడు, అతని గురించి గొప్పగా చెప్పాడు. ఇన్ని ఏమైపోయినాయి? అగ్నిలో వేసినట్టు అవన్నీ కాలిపోయినాయి. లాజరు యొక్క భక్తి స్థిరంగా నిలబడింది. దేవుని స్తోత్రం కలిగిందా? అతను అబ్రహాము ముందున కూర్చున్నాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామ, ఆ లాజరు ఒకసారి పంపిస్తే చిటికన వేలు కొన భూమిలో చేతి గోల్డ్ తెలియదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అతని శరీరం అంతా కురుపుల చేత కుష్ఠము చేత బాధింపబడినప్పుడు కుక్కలు వచ్చి నాకగా అతడు ఉపశమనము పొందేను అంటాడు. దేవుని స్తోత్రం కలిగిందా? ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుని ప్రేమని పిల్లల దేవుని వాక్యం మనకు చెప్తుంది, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ గుణాలు శిథిలమైపోద్ది. నువ్వు పెట్టిన పెట్టకపోయినా 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చేసరికి మంచి యవ్వన స్థితికి వచ్చేస్తుంది. నువ్వు పెట్టినా పెట్టకపోయినా 40 దాటిలో తన అంతగా పడిపోతుంది. ఇంకా వయసు పెరుగుతుంటే నడువు నిలబడలేక భూమికి తలగా రాసుకుంటూ నడిచేవాళ్ళు చాలా మందిని మనం చూసాం. బైబిల్ రాస్తున్నాడు మోషే 90 కీర్తనలో చక్కని మాట, మా బ్రతుకు దినములు అంత ఆయాసము దుఃఖమే, మా బ్రతుకు దినములు మాకు లెక్కించడం నేర్పు అంటాడు. ఎందుకంటే బ్రతుకుతున్నటువంటి మనుషులారా, జీవము కలిగి ఉన్నాము, మాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నటువంటి వాళ్ళరా, నీ బ్రతుకు ఏర్పడితే నీ జీవం అంటాడు ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే. ఎలాంటిదటండి? ఆవిరి. అది కనపడినట్టే ఉంటది కానీ మనకంటే కనపడదు. పట్టుకున్నామని ఆశ కలుగుతుంది కానీ మన చేతికి దొరకదు. ఈ జీవితం కూడా అలాంటిది. అంత స్వల్పమైన జీవితాన్ని ప్రభువు యేసుక్రీస్తు మహిమకరమైనటువంటి జీవితంగా మార్చాడు. ఎప్పుడు అంటే ఆయన వాక్యం ముందు విశ్వాసం ఉంచిన. అందుకని పౌలు అంటాడు, ఆ కొరింథీ పత్రిక 10వ వచనం ఒకసారి చదవండి. 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. స్తోత్రం కలుగునుగా. మనమందరం ఎక్కడ ప్రత్యక్షం అవుతా ఉండాలి?
ఇక్కడ మాయమవుతాం, అక్కడ ప్రత్యక్షం అవుతాం. ఇక్కడ మాయం, అక్కడ ప్రత్యక్షం. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 19:58 అంటాడు, రెప్పపాటు కాలంలో ఈ క్రియ జరుగుతుంది అట. ఎంతండి? రెప్పపాటు. ఇక్కడ అయిపోయిందని ఏడుస్తూ ఉంటారు, అక్కడ తీర్పు. ఇక్కడ అయిపోయిందని కాలు కట్టేవాడు, పాడు కట్టేవాడు రెడీ చేస్తే అక్కడ తీర్పు. ఆ తీర్పు దినాన దేవుడు చూసే ఏంటంటే మన క్రియాఫలము. నువ్వు ఎలా నడిచావు, ఎలా బ్రతికావు, ఏ కార్యాలు చేస్తావు, ఏ యోగ్యత కలిగిన వాడవా, యోగ్యత లేని వాడవా. యోగ్యత కలిగి ఉంటే ఆయన అంటాడు, అదిగో లోకము పుట్టక ముందు నా తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసిన నిత్య జీవము అందులో ప్రవేశించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవం ఎప్పుడు ఏర్పాటు చేసేటటువంటి దేవుడు మన కొరకు? మనకు పుట్టక ముందే, మనకు రూపం లేకముందే, మనకి శరీరం రాకముందే ఆయన ఊహించి నా పిల్లలకు నేను నిత్య రాజ్యాన్ని ఇస్తున్నానని చెప్పేసి ఆయన ఏర్పాటు చేశాడండి. అందుకని చేతి పని చేత చేసిందిగా. ఇప్పుడు మనం బ్రతికున్నాం, ఏం చేయాలా? మన చేతితో చేసుకోవాలి. ప్రతి పరలోకం లేదండి వాస్తవంగా. పరలోకాన్ని మనం కట్టుకోవాలి. ఇల్లు కట్టుకుంటేనే ఇంట్లో ఉంటాం. ఇల్లు కట్టుకోకపోతే అది ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం? ఎన్ని రోజులు ఉన్నా వేదన భరించలేం. ఈ శరీరం అనేటువంటి అద్దీంట్లో వచ్చి నిత్య నివాసమాన్ని ఇంట్లోకి వెళ్ళాలంటే అది నువ్వు కట్టుకోవాలి. భూమి మీద ఉండగా ఎలా కట్టుకోవాలంటే నీ క్రియల ద్వారా. పుట్టుకతో ఉన్న మనసుతోనే ద్వేషము, పగ, కోపము, ఉద్రేకము ఉండి ఎవరిని గిట్టనివ్వక ఎవరిని ప్రేమించక నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ కొరకు కట్టేది అగ్ని, శాపయుక్తమైన మాటల చేత. నువ్వు మారు మనసు పొంది దేవుడు అప్పుడు ఉన్నాడు, ఆయన ఆకాశం నుండి నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన దృష్టికి నేను మంచివాడుగా ఉండాలంటే లోక పాపాన్ని త్యజించి ఆ శాపక్రియలు విడిచిపెట్టి నువ్వు దేవునికి అనుకూలమైన జీవితాన్ని, పవిత్రమైన మనస్సాక్షిని కలిగి జీవిస్తే నీవు చేస్తున్న క్రియ ద్వారా పరలోకం నీ వరకు నువ్వు కట్టుకుంటావు. అందుకని అంటాడు, ఏలయనగా దేహంతో ఉండగా నువ్వు చేసిన పనులు మంచివైనను సరే, చెడ్డమైనను సరే. అంటే నువ్వు చేసింది మంచిదైనా ఒప్పుకుంటున్నాడు దేవుడు, చెడ్డదైనా ఒప్పుకుంటున్నాడు. ఆయన వ్యతిరేకించట్లే. కానీ దాని యొక్క క్రియాఫలం అనేది ఒకటి ఉంది. వండుకున్నవాడే తింటాడు, అంతే కదండి. వండుకున్నవాడు తింటాడు. బాగుపోతే ఎవరికైనా పెట్టినా ఆయన కూడా కాంటి చూస్తారు. నీకే బాగు లాగేది తింటావు, పెట్టేది కొంచెం మంచి తింటే అనరా. మరి భయంకరమైనటువంటి శరీరం, పాపంతో కూడినటువంటి శరీరం, శాపంతో కూడినటువంటి మాటలు, ఇవన్నీ కలిగినటువంటి ఈ దేహాన్ని బట్టి దేవుడికి పెడితే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డు కదా. అందుకని ఈ దేహాన్ని త్యజిస్తున్నప్పుడు దేహం లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఆత్మీయంగా ఉంటే ఆ రాజ్యానికి వెళ్తాం, లేకపోతే తగ్గిపోతాం నరకానికి. ఎంతకాలం బ్రతికినా జీవితంలో మార్పులు వస్తే. అందుకని చూడండి, గర్భంలో ఉండగానే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని అతన్ని దేవుడు చిత్తానుసారంగా నడిపించాలని దేవుడు అనుకుంటే యాకోబు చిత్తానుసారంగా నడిచాడు. నడవలే? ఎప్పటిదాకా నడిచాడు? ఎప్పటిదాకా నడిచాడండి? అన్నగారు ఆశీర్వాదం అప్పిపోయాడు, మామగారు బయట 10 సార్లు మోసం చేశాడు, బిడ్డలు వచ్చారు, గుడ్లు వచ్చాయి, భార్యలు వచ్చాయి. ఇన్ని వచ్చినా వెనక్కి వస్తున్నప్పుడు అతను చేసిన పని మర్చిపోరా. మీకు అర్థమవుతుందండి? మనం అంటుంటాం, నువ్వు అన్న మాట సచినంగా ఉంది, ఎక్కడుందా? మరి రోజు తిన్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కాళ్ళకి వెళ్తున్నావుగా, అది వెళ్ళదు. అది ఎక్కడుందా? పిల్ల పేగులో వెళ్తుంది. పిల్ల పేగు యాకోబు పిల్ల పేగులో ఉంటుంది. ఏంటో తెలుసా? నా తండ్రి నేను మోసగించి నా అన్న ఆశీర్వాదం నా తండ్రి చేతి నుంచి నేను పట్టుకెళ్ళిపోయా కనుక అది ఎప్పటికైనా ఇబ్బంది అవుతామో అనుకుని బయలుదేరాడు. ఈ మనసు ఎప్పుడైతే వచ్చిందో పరిగెత్తుకుని వచ్చేటప్పుడు, రే బాబు మీ అన్నగారు 450 మందిని తీసుకుని వస్తున్నాడు. అన్నగారు ఎందుకు వస్తున్నాడు? నా తమ్ముడు వస్తున్నాడని సంతోషంతో వస్తున్నాడు. కానీ చేసే పాపం, చేసిన మోసం అతడు హృదయంలో ఉండబట్టి అతడు మారి ఆ రోజు అన్ని విడిచిపెడితే అప్పుడు ఇశ్రాయేల్ కానీ. వాళ్ళు చాలా మంది పేరు ఇశ్రాయేల్ కానీ బ్రతుకు ఇశ్రాయేల్ కాదు. అదవుతుందండి. ఆ ఇశ్రాయేల్ గా నువ్వు మారితే ఆయన తీర్పు పీఠం ఎదుట, న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మంచి దాసుడు అంటాడు, పరలోకంలో స్థానం ఇస్తాడు. నిద్రించినటువంటి జాన్ గారు దేవుని పరిచయం చేశాడు కనుక ఖచ్చితంగా పరదేశంలో ఆయన దేవుని
సింహాసనం దగ్గర ఉంటాడు. నిలిచి ఉన్న మనం దైవజనుడు చెప్పినటువంటి మాటలు, నడిపించిన మార్గాన్ని మనం మర్చిపోకుండా మన బ్రతుకు ఇతరులకు, మన ఇంటి వారికి మేలుకరంగా ఉన్నట్లుగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నప్పుడు మనం చూసినప్పుడు కూడా దేవుడు సంతోషిస్తాడు. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు నిన్ను రక్షించుకున్నటువంటి దాసుడు నీ పక్షంగా నిలబడి దేవునికి మంచి సాక్ష్యం ఇస్తాడు. అట్టి సాక్ష్యాన్ని, జీవితాన్ని, ఆశీర్వాదాన్ని, భవిష్యత్ కాలాన్ని, పరలోక రాజ్యమైనను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక.